ఏంది మరి ఈడ ఏమంటున్నారు మీరు? అంటే మీకు గ్యాస్ అయినా బుక్ చేస్తే 2 డేస్ 3 డేస్ తర్వాత వస్తుందని చెప్పారు. మళ్ళీ బుక్ చేస్తే ఒక ఆఫీస్కి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. ఎప్పుడు బుక్ చేయగానే 3-4 డేస్కి వచ్చేసేది, ఈసారి 10 డేస్ అయినా ఇంకా రాలేదు అనేసి ఆఫీస్కి వచ్చాము. 10 డేస్ అయిందా? ఆ. ఇప్పుడు మీ ఇంట్లో గ్యాస్ ఉందా అయిపోయిందా మరి? అంటే మేము రెగ్యులర్గా గ్యాస్ అయిపోగానే గ్యాస్ బుక్ చేసుకున్నాము ఉండేవాళ్ళము. ఇప్పుడు ఏమో మిస్టేక్ అయ్యి మేము మనీ ప్రాబ్లం ఉండేదని బుక్ చేసుకోలేకపోయాం. ఆ బర్డెన్ ఇప్పుడు పడుతుంది మళ్ళీ. ఇప్పుడు వంటది ఎట్లా? అంటే ఇప్పుడు ఆ గ్యాస్ 1 మంత్ అవుతుంది, ఇంకా వస్తుంది. కాకపోతే ప్రజెంట్ ఇంకో బండ ఉండాలి కదా ఎక్స్ట్రా. 2-2.5 మంత్ వస్తుంది మాకు. 1.5 మంత్ అయిపోయిందని చెప్పి బుక్ చేసాము. ఎట్లా ఉంటదమ్మా గ్యాస్ ఇంట్లో లేకపోతే ఆ పరిస్థితి ఎట్లా? ఒక తల్లిగా మీరు ఏం చెప్తారు? అంటే వంట చేసుకోవడానికి మెయిన్ ఇబ్బంది అవుతుంది. పిల్లల్ని స్కూల్ పంపించాలన్నా ఇబ్బంది అవుతుంది. అంతా కుకింగ్ అంతా గ్యాస్తోనే కదా. మెయిన్ గ్యాస్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు బయట ఏమైనా తెచ్చుకుందామంటే కూడా హోటళ్ళలో కూడా గ్యాస్ లేని పరిస్థితి. ఓ హోటల్లో గ్యాస్ లేని పరిస్థితి ప్లేస్ కానీ మేము బయట ఫుడ్ కూడా మాకు అంత తినే అలవాటు లేదు అన్నట్టు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇట్లా షార్టేజ్ అనేది ఏమైనా ఐడియా ఉందమ్మా మీకు? నాకేం తెలియదు. అయితే 3 దేశాలు కొట్లాడుకుంటున్నాయి, యుద్ధాలు చేస్తున్నాయి. అక్కడ నుంచి రావాలి, అక్కడ రాకపోవడం వల్ల ఈ క్రైసిస్ అనేది వస్తూ ఉంది. మరి ఈ రోజన్నా ఏమైనా మీకు అందిస్తారా గ్యాస్? ఏమో చెప్పలేము.